నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలపై బాసరలో గ్రాడ్యుయేట్ అభ్యర్థుల ఇంటింటికి వెళ్లి నాయకుల విస్తృత ప్రచారం. ప్రసిద్ధ క్షేత్రం బాసరలో ప్రభుత్వం తరపున ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తాం. భూమి లేకున్నా కొనుగోలు చేసి ఇంటర్ వరకు వేద విద్యార్థులకు మేలైన విద్య అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డిని కోరాం. అధికారంలోకి వచ్చిన 60 రోజులలోపే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 11,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ది. గత 10 సంవత్సరాలలో టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు మరిచిన దద్దమ్మ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని, అధికారం చేపట్టిన ఏడాదిలోపే బదిలీలు, పదోన్నతులు కల్పించామని ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో మండిపడ్డ బాసరా మండల కాంగ్రెస్ నాయకులు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ సోదరులకు మనవి చేసి ప్రాధాన్యపడేది ఏముంటుందంటే, మొదటి ప్రాధాన్యత ఓటు 2వ నంబర్ మీద నరేందర్ రెడ్డి గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రాధాన్యపడుతున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు 14 నెలల పాలనలో దాదాపు 56,500 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు అందరు చదువుకున్నారు కాబట్టి 60 రోజులలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత శ్రీ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి గత 10 సంవత్సరాల 12 సంవత్సరాల పాలనలో ఒక్క ఉద్యోగమైన గ్రాడ్యుయేట్స్ వరకు కేటాయించడం జరిగిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి గ్రాడ్యుయేట్ సోదరులారా, ఇంత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా కూడా ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి నెరవేరుస్తూ, ముఖ్యంగా విద్యాపరంగా చాలా ప్రయారిటీస్ ఇవ్వడం జరుగుతున్నది. స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు కానీ, నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఒక పెద్ద కాలేజ్ హైదరాబాద్లో కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు రావు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అయితే ప్రతి ఒక్క నిరుద్యోగికి ఏదో ఒక రూపంలో ఆర్థికంగా ఎదుగుతారని చెప్పి ఉద్దేశంతో ఇలా పెద్ద కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని హైదరాబాద్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దయచేసి సోదరులారా, ఎవరో కల్లిబొల్లి మాటలు చెప్పి 12 సంవత్సరాలు ఇలా అధికారంలో ఉండి కూడా ఎక్కడ కూడా బాసరే కాదు, దాదాపు రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా డెవలప్మెంట్ చేసిందని చెప్పి చూపిస్తే మేము దేనికైనా రాజకీయ సన్యాసం తీసుకొని సిద్ధంగా ఉన్నాం. ఉన్న కాడికి మొత్తం తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ని మొత్తం అప్పుల పాలు చేసి ఈరోజు ఎక్కడ చూసినా ఏ పొక్కలు పెట్టినా కూడా అప్పుల కార్యమే వెళ్తున్నది. అందుకోసమే మీరు ఎడ్యుకేటెడ్స్, మేము మీకు ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. 4 సంవత్సరాల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి మీకు నిరుద్యోగులకు అన్ని సమస్యలు ఏదో ఒక రూపకంగా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో, నిరుద్యోగులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఆలోచన చేస్తున్నది. కాబట్టి త్వరలోనే ఇంకో మెగా డిఎస్సి కూడా పెడతా అని చెప్పి నిన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి గ్రాడ్యుయేట్ సోదరులారా, మరి ఆయన ఆల్రెడీ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల యజమాని, దాదాపు ఆయనకు 40-50 కాలేజీలు ఉన్నాయి మన 3-4 డిస్ట్రిక్ట్లలో. మేము మొన్ననే బైసలో ఆయనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. బాసర్లో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు ఆల్రెడీ ప్రభుత్వం మంజూరు చేసింది. అది మన ముదోల్ తాలూకాలో బాసరను ఏర్పాటు చేయడానికి మీరు శాయశక్తులు కృషి చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేసినాము. ఒకవేళ ప్రభుత్వం చేయకున్నా కూడా మీ తరపు నుంచి, మీ ఆల్ఫోర్స్ తరపు నుంచి బాసర్లో ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలని చెప్పి మేము ఆయనకు డిమాండ్ చేస్తే తప్పకుండా మీరు చెప్పిన హామీని నేను నెరవేరుస్తా అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అది తప్పకుండా మేము కూడా రేపు ఎలక్షన్ తర్వాత ఆయనకు ఎంబడబడి గెలిచిన తర్వాత బాసర్లో ఒక మంచి నాణ్యతమైన విద్యా సంస్థను ఏర్పాటు చేయడానికి ఆయనని ఎంబడబెట్టుకొని తప్పకుండా ఆయన ఎంబడబడినా కానీ ఏదన్నా చేసి అవసరమైతే మేము మా పరంగా, ప్రభుత్వ పరంగా కాకుండా మా పరంగా మేము
మీకు భూమి కొనుగోలు చేసినా కానీ అవసరమైతే కొందరు దాతలతో ఉన్న భూమి ఇప్పించినా కానీ మేము ఇచ్చేస్తాము. దయచేసి మీరు బాసరలో ఒక మంచి స్కూల్, ఎందుకంటే దాదాపు నిరుపేద విద్యార్థులు అందరూ ఈరోజు నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఎటో విజయవాడ ఎక్కడెక్కడో పాపం పిల్లలు ఇలా వ్యవసాయదార కుటుంబంలోకి వచ్చిన పిల్లల్ని ఎక్కడెక్కడో చదివిస్తున్నారు. కాబట్టి జన్నెపల్లి పోతున్నారు, నైపేట పోతున్నారు, ఎన్నో స్కూల్ మన బాసర్కి వెళ్ళి చూస్తున్నాం. అట్లా కాకుండా ఈడ ఒక మంచి నాణ్యతమైన విద్యా సంస్థ ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన మేము డిమాండ్ చేసినాము. తప్పకుండా ఆయన గెలిచిన తర్వాత ఆయన ఎంబడబడి ప్రభుత్వం తరఫున ఎంబడబడతాము, ఆయన తరఫున ఆయన కూడా ఎంబడబడి మేము ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాకపోయినా ఒకవేళ ఆయన తరఫు నుంచైనా మేము ఖచ్చితంగా ఒక నాణ్యమైన విద్యా సంస్థ ఏర్పాటు చేయడానికి మేము శాయశక్తిలో కృషి చేస్తాము. దయచేసి మీరు కల్లిబొల్లి మాటలు నమ్మకండి. ఒక్క సీటు బీజేపీ గెలిస్తే వాళ్ళు మండలిలో వాళ్ళు ఏం సాధిస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది, ఎవరైతే ప్రభుత్వం ఉన్నదో వాళ్ళని గెలిపిస్తే మీకు ఏమైనా నిధులు కావాలా కానీ రేపు విద్యా సంస్థల కోసం ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ ఆయన నెరవేర్చాడని చెప్పి చెప్తున్నాం. కాబట్టి గ్రాడ్యుయేట్ సోదరులకు మేము మరొక్కసారి చేతులు జోడించి మేము ప్రాధాన్యపడుతున్నాము. 2వ నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు శ్రీ నరేందర్ రెడ్డి గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చేతు గుర్తుకే